వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. కారంగా పుల్లగా ఉండే రెసిపీ మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎండు నెత్తళ్ళు చుక్క కూరగా కర్రీ చేసి చూపిస్తాను. చాలా అంటే ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా 2 టమాటాలు తీసుకొని వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోతూ ఒక్కొక్కటి ఏమేమి వేయాలో చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒక కడాయి పెట్టుకొని ఫ్రెండ్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు చిటపట అన్న తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. నేను వేరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నెత్తళ్ళని వేయించాలి ఫ్రెండ్స్. నేను ముందుగానే ఆనియన్స్ వేయకముందే అదే ఆయిల్లో వేయించవచ్చు, కాకపోతే నేను మర్చిపోయాను. సో అందుకని నేను వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీన్ని సెపరేట్గా వేయించుకుంటున్నాను. మీరు అలా కాకుండా ముందుగానే మనం కర్రీ చేసి ఆనియన్స్ వేసే ముందే ఈ నెత్తళ్ళు వేసుకొని అది వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఆనియన్స్ని కూడా వేసి మగ్గించుకోవాలి. నెత్తళ్ళను వేయించుకోవాలి. ముందుగా ఎర్రగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఎర్రగా వేగిపోయినాయి కదా. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి. అంటే నెత్తలు వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను నేను. లేదంటే మామూలుగా కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నోటికి సహించలేనప్పుడు, మనకి ఏమీ తినలేనప్పుడు ఇలాంటి పుల్లగా కారంగా చేసుకునే కర్రీలు చేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది, తినడానికి బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా చాలా మెత్తగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా ధనియాల పౌడర్, ఇది 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఇవన్నీ కూడా నూనెలోనే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు కారం అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత కర్రీకి సరిపడినంత ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. 1 టేబుల్ స్పూన్ కారం. పులుపు కర్రీలకి ఎప్పుడు కూడా కారం ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. అందుకనే నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఒక 2 నిమిషాలు నూనెలో వేయించుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క కూరని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ చుక్క కూరని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు మనం ఏ వాటర్ కూడా వేయకుండా నూనెలోనే మగ్గించుకుందాం. చక్కగా మగ్గిపోయింది కదా. మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఈ నెత్తలను కూడా, చూడండి ఫ్రెండ్స్, ఈ నెత్తలను కూడా ఇందులో వేసుకొని ఈ నెత్తలకు కూడా ఈ ఉప్పు కారం మసాలాలన్నీ పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇలా మగ్గిన తర్వాత ఒకే గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు వాటర్ అనేది ఎక్కువ అవసరమే లేదు, ఎందుకంటే చుక్క కూర నూనెలో మగ్గించా అది తొందరగానే ఉడికిపోతుంది. ఆల్రెడీ ఆనియన్స్ టమాటాలు కూడా బాగా మగ్గించేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం పడదు ఫ్రెండ్స్. ఇలాగా కొంచెం గ్రేవీ కోసమే నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఆకుకూరని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. నేను ఆకుకూర వేసినప్పుడు కొన్ని వాటికి నేను మూత పెట్టను ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో ఉన్న గ్రీన్ అనేది పోతుంది కాబట్టి నేను ఇలా మూత పెట్టకుండానే ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోయింది కదా, బాగా మగ్గింది. ఆయిల్ అనేది పైకి తేలిపోయిందంటే కర్రీ అయిపోయినట్లే. మనం ఇలా పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన ఎండి నెత్తళ్ళు చుక్క కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎండి నెత్తళ్ళు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, చుక్క కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. సో మనం ఇలాంటి కర్రీలు చేసుకుంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. కూర వేడి అన్నంలోకి చక్కగా వేసుకొని తింటే ఫ్రెండ్స్ నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి నోటికి ఏమీ కూడా సహించవు కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు చుక్క కూర, గోంగూర ఇలా పుల్లగా కర్రీస్ చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్గా మనం కొద్దిగా తినాలనుకుంటాం కానీ మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తాం ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేడి అన్నంలో ఇలా చుక్క కూర ఎండి నెత్తలు వేసుకొని అసలు నోట్లో నీళ్ళనే ఊరుతున్నాయి ఫ్రెండ్స్, అంత కమ్మగా ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా కూర కలుపుకొని ఒక ముద్ద పెట్టుకుంటే అసలు సూపర్ అంటే సూపర్, రుచి లేని నాలుకకి రుచి తెప్పిస్తుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, అలా నెత్తలు తీసుకొని మనం ముందుతోనే తినేయచ్చు. ఇలాంటి చిన్న చేపలు ఇలా ముద్ద పెట్టుకొని సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.